హలో అండి. అందరికీ హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రామావ. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇది నా సెకండ్ వ్లాగ్ అనమాట. ఫస్ట్ 2 డేస్ నేను వ్లాగ్ అయితే పెట్టాను కానీ ఎందుకో తెలీదు. అది 2 అవర్స్ వరకు ఉండి తర్వాత టర్మ్స్ అండ్ పాలసీ ఇంకా యూట్యూబ్ నుంచి అది రిమూవ్ అయిపోతుందన్నమాట. ఫస్ట్ డే పోస్ట్ చేశాను ఫస్ట్ వ్లాగ్ అనమాట. అయితే అది 1.5 అవర్ ఆన్ లోనే ఉంది. తర్వాత ఎందుకో మళ్ళీ టర్మ్స్ అండ్ పాలసీ అని వచ్చేసిన తర్వాత అది ఆటోమేటిక్ గా రిమూవ్ అయిపోయింది. అందులో ఏమైనా మార్పులు ఏమైనా చేయాలేమోనని అదే వీడియోని ఇంకా సెకండ్ టైం కూడా మళ్ళీ కొన్ని చేంజెస్ చేసి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ డే ఇక ఇంటి సైడ్ అంటే అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ సిగ్నల్స్ అందవన్నమాట. ఇంకా మా ఇంటి వరకు నేను చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాను అనమాట. మేము స్టిచెస్ ఇంకా తీయలేదు కదా ఎందుకు అని చెప్పినా కూడా ఎలాగలా చిన్నగా నడుచుకుంటూ 1.5 అవర్ వరకు ఒక 10 మినిట్స్ వీడియోని 1.5 అవర్ వరకు ఇంకా నుంచొని అలాగే చేశాను. ఇంకా అది కూడా ఒక 2 అవర్స్ వరకు ఏంటంటే ఆన్ లోనే ఉంది. ఇంకా ఆన్ అయిపోయిందిలే ప్రాబ్లం ఏం లేదనుకున్నాను కానీ తర్వాత ఆటోమేటిక్ గా యూట్యూబ్ నుంచి టర్మ్స్ అండ్ పాలసీ అని ఎర్రర్ వచ్చేసి అలా మెసేజ్ వచ్చి అది కూడా రిమూవ్ అయిపోయింది. ఇంకా టేక్ యాక్షన్ అనేసి అప్పీల్ అని కూడా చేశాను. అప్పీల్ కూడా అన్సక్సెస్ఫుల్ అయిందనమాట. అందులో నేను ఏం చూపించాను అంటే ఏమైనా చూపిరాంది ఏమైనా చూపించా అని 1కి 2 సార్లు వీడియో మొత్తం కూడా చూశాను అనమాట. అయినా అందులో నాకు పెద్దగా ఏమీ మిస్టేక్ కనిపించలేదు. మరి ఎందుకో 2 డేస్ అలా కష్టపడినా కూడా వీడియో అయితే ఇంకా రిమూవ్ అయిపోతుంది. ఇంకా అందుకని పర్మనెంట్ గా డిలీట్ చేసేసాను. ఇక వీడియో మళ్ళీ పోస్ట్ చేయాలనుకోలేదు. అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయితే అసలు సిగ్నల్స్ రావన్నమాట వీడియో పోస్ట్ చేయడానికి. మా ఇంటి సైడ్ అయినా కొంచెం బెటర్. ఒక 10 మినిట్స్ వీడియో అయినా ఒక 2 అవర్స్ లో కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇక్కడైతే మార్నింగ్ వీడియో పోస్ట్ చేసినా కూడా ఈవినింగ్ వరకు అప్లోడ్ అవ్వదు. 2 డేస్ అయితే ఇంకా మా వారు కూడా ఈవినింగ్ టైం అవైలబుల్ లో లేరు. అలాగైనా వీడియో పోస్ట్ చేయాలని నేనే చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి పోస్ట్ చేసినా కూడా ఇంకా నేను పడిన కష్టం అంతా వృధా అయిపోయింది. డే బై డే వీడియో పోస్ట్ చేయకపోతే నాకేదో వెలితిగా అనిపిస్తుంది. 3 డేస్ నుంచి ఇంక వీడియో పోస్ట్ చేయట్లేదు కదా, మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నన్ని రోజులు వీడియో కొంచెం అప్లోడింగ్ త్వరగా అవ్వదు. కొంచెం టైం లో కూడా వీడియో అప్లోడ్ అయితే అవుతుంది. కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాగే నా ఛానల్ ని కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. 2 డేస్ పెట్టిన వీడియో ఇంకా అలా రిమూవ్ అయిపోతుందని మా అమ్మకి చెప్పగానే మా ఇంటి దగ్గర వచ్చిన దగ్గర నుంచి దరిద్రం పట్టుకుంది అనుకుంటా. ఇంటి సైడ్ నీకు కలిసి రావట్లేదేమోనని మా అమ్మ కూడా బాధపడి నేను చూపిస్తున్న వీడియోకి నేను చెప్పే మ్యాటర్ కి అసలు సంబంధమే లేదు కదా. మామూలుగా నేను ఫేస్ చేసిన ఈ ప్రాబ్లమ్ ని మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను అనమాట. ఇక ఈ బ్లాగ్ అయితే నేను ఫ్రైడే రోజు తీసాను. తీయడానికి అయితే చాలా వీడియోలే తీస్తాను కానీ కొన్ని మాత్రమే వీడియో పోస్ట్ చేస్తాను. 2 డేస్ నుంచి ఇంకా రిమూవ్ అయిపోతుంది కదా వీడియోస్ పెట్టినవన్నీ. అప్పటి నుంచి కొంచెం భయం పట్టుకుంది. తీసిన వీడియోలో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో ఎందుకులే అనేసి కొన్ని అయితే ఇంకా పోస్ట్ చేయట్లేదు. ఇక ఫ్రైడే రోజు తీసిన వీడియో మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ టైం మా అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమేమి పనులు చేసుకుంటారు అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూసి వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ లో తెలియచేయండి. మా అమ్మ అయితే ఈసారి 5ంటికే ఇంకా వంట కూడా చేసేసింది. ఎగ్ కర్రీ చేసింది అనమాట. ఇంట్లో పని కొంచెం ఎర్లీగా చేసుకుంటారు. తర్వాత నుంచి ఇంకా గేదెల దగ్గరికి వెళ్ళిపోతే గనక అక్కడే సగం టైం సరిపోయింది. అందుకని ఇంకా ఫస్ట్ ఇంట్లో వంట చేస్తారు. అంతకుముందు ఎలా చేసుకునే వాళ్ళో తెలియదు కానీ మేము వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో 2 చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఎప్పుడు ఆకలి అంటారో ఎప్పుడు అన్నం అడుగుతారో తెలియదు. అందుకని ఫస్ట్ అన్నం కూర అయితే చేసేస్తుంది. 5 లోపలే చేసేసిద్ది అనమాట మా అమ్మ. కొన్ని ఎగ్స్ ఉడకబెడితేను అందులో నుంచి మా పెద్దమ్మాయి ఒక ఎగ్ అయితే తీసుకొని తింటుంది. టైఫాయిడ్ ఫీవర్ తగ్గి వారం కూడా అవ్వలేదు. వద్దని చెప్పినా కూడా మాటినట్లు. తను కూడా ఇంకా టానిక్లు వేసుకొని నోరు చప్పగా అనిపిస్తుంది. టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన 3 రోజులకే ఇంట్లో ఫిష్ తీసుకొచ్చారు. ఇంకా మాకు తెలియకుండా ఇంకా ఒక ఫిష్ ఫ్రై ముక్క కూడా తినేసింది. మాకు తెలిస్తే ఎక్కడ అరుస్తామోనని మా చెల్లి అయితే ఇంకా మా చెల్లి మా అమ్మ ఇద్దరు కూర్చొని దొంగతనంగా తినేసాను. తినేటప్పుడు చూడాలంట అసలు ఎంత ఎగబడి తింటుంది. ఇంకా మా చెల్లి చెప్పి మరీ నవ్వుతుంది. ఈ ఎండాకాలంలో అయితే పిల్లలు ఎంత నీట్గా ఉందామన్నా కూడా స్నానం చేపించిన ఒక అరగంటకే చెమటలు కారిపోతున్నాయి. వీళ్ళకి కూడా ఫేస్ కూడా వాడిపోతున్నట్టుగా అనిపిస్తుంది వీళ్ళకి. మా చిన్నమ్మాయి అయితే సరిగా అన్నం కూడా తినదు. ఇంకా పైన ఏమైనా తిండుంటే మాత్రం తినిద్ది. ఇక ఒక ఎగ్ అయితే ఇచ్చానా అందులో ఒక సగమే తిన్నది. మా పెద్దమ్మాయి అయితే వద్దన్నా కూడా 2 ఎగ్గులు అయితే తినేసింది. వారం 10 రోజుల వరకు పత్యం ఉంటే బాగుంటది కదా అని నా ఉద్దేశం. కానీ చిన్నపిల్లలు ఆగరు కదా. ఇక మా అమ్మాయి ఏమో కొంచెం నీస్ అంటే ఫిష్ గానీ చికెన్ మటన్ ఎగ్స్ ఇలాంటివి బాగా తినిద్ది అనమాట. మా అమ్మ ఏమో ఇంట్లో వంట చేసిన తర్వాత ఇంకా బయట పని స్టార్ట్ చేసింది. రోడ్డు మీద మామూలుగా వాటర్ కొడుతుంది అనమాట. రోడ్డు మీద వాటర్ ఎందుకు కొడుతుందంటే ఇంటి పక్కనే మెయిన్ రోడ్ అనమాట. ఇంకా ప్రతి వెహికల్ కూడా ఈ రోడ్డు మీద నుంచే వెళ్తాయి. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు దుమ్మంతా ఇంట్లోనే ఉంటుంది. బయట కూర్చొని అన్నం తిందామన్నా కూడా ఒక వెహికల్ వెళ్ళింది అనుకోండి, ఆ దుమ్మంతా కూడా మన నోట్లోనే ఉంటుంది, మన ప్లేట్ లోనే ఉంటుంది అనమాట. అందుకని ఉదయం సాయంత్రం ఇలా వాటర్ కొడతా ఉండిద్ది.
కొంచెం సేపైనా దుమ్ము ఇంట్లోకి రాకుండా ఉంటది అని. కానీ వాటర్ ఆరిపోయిన వెంటనే మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ గానే స్టార్ట్ అయిపోయిద్దనమాట దుమ్ము. ఇంటి పక్కనే ఇంకా ప్రశాంతంగా ఉంటదనమాట. పొలాలు కూడా ఉంటాయి కదా! ఆ పొలానికి మా ఇంటికి మధ్యలో ఈ రోడ్డే అడ్డుగా ఉంటది. బావుంటది. బయట చల్లగా గాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మామూలుగా ఈ పంచలో అయితే ఉంటాం. ఇంకా ఈవినింగ్ నుంచి నైట్ వరకు బయట మామూలుగా రోడ్డు మీదే మంచాలేసుకొని, చైర్లు వేసుకొని కూర్చుంటారనమాట. మా ఊరి చుట్టూ కొండలుంటాయని చెప్పాను కదా! బావుంటది వ్యూ అయితే చూడ్డానికి. ఇంటి పక్కనే పొలాలు, పక్కనే కొండ చూడ్డానికైతే బావుంటుంది కదా! బావుంది కదా! అమ్మకేమో కొంచెం మతిమరుపనమాట. వాటర్ కొడుతూ కొడుతూ గ్యాస్ ఆపానో లేదో చూడమని ఇంక నన్ను పంపించింది. అంటే అలాగే ఒక్కోసారి ఆపకుండా మర్చిపోయిద్దనమాట. ఒక్కోసారి అన్నీ మాడగొట్టేసిద్ది. అందుకని తను పని చేస్తూ చేస్తూ ఆ ఆలోచనొచ్చి ఇంకా నన్ను పంపించింది ఇంట్లోకి. నాకైతే ఏ పని లేదు. జస్ట్ కొంచెం అటు ఇటు తిరుగుతున్నానంతే. ఏ పని లేకుండా తిని, కూర్చొని కాసేపు పడుకోవాలన్నా కూడా నిద్ర రావట్లేదు. అలాగే కూర్చొని ఏ పని లేకుండా ఉండాలన్నా కూడా పొద్దుపోవట్లేదు. ఎప్పుడు రికవర్ అయిపోతానా? ఎప్పుడు మా ఇంటికెళ్ళిపోతానా అనిపిస్తుంది. ఇంకొక 10 డేస్ ఉంటే గనక ఇంకా నా పనులు నేను చేసుకోవచ్చు. ఇంకప్పుడు ఇంటికి వెళ్ళిపోయి నా పనులైతే నేను చేసుకుంటాను చిన్నగా. ఎక్కువ రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉండలేకపోతున్నాను. హోమ్ సిక్ కూడా వచ్చేసి మధ్యలో చిన్నగా వెళ్ళి ఒకసారి అయితే ఇల్లు మొత్తం అంతా చూసొచ్చాను. అంటే వీడియో పోస్ట్ చేయడానికని వెళ్ళానన్నమాట. ఇంకా అటు సైడే మొత్తం అంతా చూసొచ్చి బయట సామాన్లన్నీ సర్దేసి వచ్చేసాను. ఈ వీడియోలో అయితే 2 డేస్ వ్లాగ్ ఉంటది. ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు. ఇంకా మా అమ్మ బయట పనంతా చేసేసిన తర్వాత రొట్టెలైతే చేస్తుంది. చెప్పాను కదా మా అమ్మ అయితే రోజు రొట్టెలు చేస్తదని. రొట్టెలు చేసేసింది. మా చెల్లెమో అంట్లు తోమేసింది. మా చెల్లి అయితే వెళ్తానని చెప్తుంది. నేనే బతిమలాడి మరి కొంచెం స్టిచెస్ తీసేదాకా ఉండమని బతిమలాడుకుంటాను. తనకి ఎప్పుడు తిక్కలేస్తే అప్పుడు వెళ్ళిపోయిద్ది అనమాట. ఇంకా ఈవినింగ్ నైట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి అన్నం అయితే తినేస్తాను. జొన్న రొట్టెలు తింటే కొంచెం ఎర్లీగా రికవర్ అవుతుంది. స్టిచెస్ కూడా మా అంతాయని మా అమ్మ ఇంకా రోజు జొన్న రొట్టెలు అయితే చేసి పెడతాను. ఎగ్ కర్రీ అయితే చేసింది. అంటే ఈ టమాటాలు ఆనియన్స్ తినొచ్చా లేదా కొంచెం డౌట్ గానే కొంచెం లైట్ గా తిన్నాను అనమాట. మజ్జిగ కూడా తినకూడదు అని అంటే నీరు పట్టిద్ది అంటున్నారు. మజ్జిగ కూడా పల్చగా నీళ్ళలాగా చేసుకొని తాగుతుంది. స్టిచెస్ తీసేదాకా మజ్జిగ వాడకూడదు అంటే నాకు అసలే బాడీలో కొంచెం వేడెక్కువ అనమాట. మజ్జిగ కంపల్సరీగా నేను తీసుకుంటాను డైలీ. ఇంకా నేను రొట్టెలు తింటుంటే మా అమ్మాయి కూడా తింటుంది. చిన్నప్పటి నుంచి తనకి కొంచెం కారంగా తింటాం అలవాటు చేశాను కాబట్టి తను కొంచెం కారం ఎక్కువ ఉన్నా కూడా కొంచెం కారం తినిద్ది అనమాట. స్వీట్స్ లాంటివి ఎక్కువ తినదు. ఇంకా నైట్ మా వారు మా చెల్లి కూడా ఇంకా అన్నం తినేశారు. మా అమ్మ వాళ్ళు తినేసి కొంచెం బయట కూర్చున్నారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను లేచిన వెంటనే మా అమ్మాయి కూడా లేచేసింది. బయట పడుకుంటున్నాము. ఇంట్లో ఏం పడుకోవట్లేదు. బయటే కొంచెం ప్రశాంతంగా చల్లటి గాలి వీస్తుంది. కాకపోతే కొంచెం దోమలు ఉంటాయి అనమాట. అందుకని దోమతో యూజ్ చేస్తుంది. ఇంకా మా అమ్మ లేచి అంతా చిమ్మేసింది. మా అమ్మ ఏమో కూరగాయలు కట్ చేసేస్తుంది. వచ్చేసిన తర్వాత మా అమ్మ గేదెల దగ్గర అయితే పాలు తీస్తుంది అనమాట. పాలు తీసేటప్పుడు నెత్తి మీద ఈ టవల్ కంపల్సరీగా ఉండాలి. లేదంటే అవి తోకలు అటు ఇటు ఊపుతాయి కదా, ఆ తోకలతో నెత్తి మీద తన్నా కూడా కొంచెం స్మెల్ వస్తుంది అనమాట తలంతా. అందుకని ఇంకా టవల్ అలాగే ఒక షర్ట్ కూడా వేసుకునిద్ది. ఇంకా మా అమ్మ అంట్లు తోమడానికి సామాన్లన్నీ తీసుకెళ్తేను మా అమ్మాయి అయితే మా కోసం టిఫిన్ చేస్తుంది అనమాట. ఈ టిఫిన్ చేసేది 7 కి స్టార్ట్ చేస్తుంది. సింపుల్ గా అయ్యే టిఫిన్ అనమాట. బొంబాయి రవ్వ 7 కి స్టార్ట్ చేస్తే 8:30 వరకు చేస్తానే ఉంది. అమ్మాయి స్లో అనమాట. త్వరగా మా అమ్మ వంట చేసే పనిని మా చెల్లికి అప్పగింది. ఈ వంట చేసే పని అప్పగిస్తే గనక మేము మార్నింగ్ తినాల్సిన ఫుడ్ ఆఫ్టర్నూన్ కి తినాల్సి వస్తుంది. ఎప్పుడైనా మా అమ్మ కొంచెం బిజీగా ఉంది అనుకుంటే మాత్రమే తనకి ఇస్తుంది అనమాట. 8:30కి మాకు టిఫిన్ పెట్టింది. మా అమ్మ మాత్రం అన్ని పనులు చేసి ఫ్రెష్ అప్ అయ్యి 10కి తింటా. సమ్మర్ లో మేము ఇక్కడే ఉంటాం. అనుకులు వరండాలో కంటే ఇక్కడ కొంచెం కప్పిచ్చారు కదా చల్లగా ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ చేరిపోతే ఈవినింగ్ కి బయటకు వస్తాం. ఇంకా నెక్స్ట్ డే తినేసి ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుందామని అందరు మంచాలు వేసుకొని పడుకున్నాం. ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇలా గడిచి నచ్చిందా మరి మీకు? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.